నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. ఇంటర్ తర్వాత ఏ కోర్సు సెలెక్ట్ చేసుకోవాలని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆలోచనలో పడతారు. రెగ్యులర్ కోర్సెస్తో పాటు అగ్రికల్చర్ బీఎస్సీ మరియు అగ్రికల్చర్ బేస్డ్ కోర్సెస్ ఉన్న యూనివర్సిటీస్ చాలా తక్కువ అని చెప్పాలి. ఐటీఎం యూనివర్సిటీ ఇంటర్ తర్వాత విద్యార్థులకు ఎలాంటి కోర్సు ప్రొవైడ్ చేస్తుంది, అలాగే ఐటీఎం యూనివర్సిటీకి సంబంధించిన పెడగాలజీ ఎలా ఉంటుంది, మరియు యూనివర్సిటీ యొక్క ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్, అలాగే యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు ఎలాంటి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అందిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఐటీఎం యూనివర్సిటీలో ఉన్న సదుపాయాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో మిడాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ డైరెక్టర్స్ బ్రహ్మారెడ్డి గారు, అలాగే రవికిరణ్ రెడ్డి గారు. వారితో మనం మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా బ్రహ్మారెడ్డి గారు, మీరు మాట్లాడండి. బైపీసీ చేసిన విద్యార్థులకు ఈ ఐటీఎం యూనివర్సిటీలో అసలు ఎలాంటి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి? జనరల్లీ ఫస్ట్లీ అండి, ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఉత్తీర్ణులు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్క విద్యార్థికి కూడా. అండ్ కమింగ్ టు ఐటీఎం యూనివర్సిటీ తీసుకుంటే మనం బైపీసీ చేసిన విద్యార్థులకు మనకి సైన్స్ స్ట్రీమ్ కానివ్వండి, టెక్నికల్ స్ట్రీమ్లో కూడా మనకి చాలా అవకాశాలు అనేది ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ తీసుకుంటే అగ్రికల్చర్ బీఎస్సీ కానివ్వండి, బీఎస్సీ హార్టికల్చర్, ఫిషరీస్, ఫారెన్సిక్ సైన్స్ లాంటి కోర్సెస్, అండ్ ఈవెన్ పారామెడికల్, ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ కూడా, అంటే లాట్ ఆఫ్ కోర్సెస్ అనేది బైపీసీ కంప్లీట్ చేసుకునే విద్యార్థులకు ఐటీఎం యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో వీళ్ళు ఈ కోర్సెస్తో పాటుగా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇవ్వటం కానివ్వండి, అంటే వాళ్ళ టీచింగ్ స్టైల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, వాళ్ళ పెడగాలజీ కూడా వెల్ డెవలప్మెంట్ అనేది చెప్పగలను నేను. రైట్ రవి గారు, అసలు ఈ ఐటీఎం యూనివర్సిటీ అనేది ఎక్కడ ఉంటుంది? ఈ యూనివర్సిటీకి సంబంధించి ఫుల్ అప్డేట్స్ చెప్తారా? ఐటీఎం యూనివర్సిటీ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ స్టేట్ అండ్ గ్వాలియర్ సిటీలో ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రాన్స్పోర్టేషన్ పరంగా చూస్తే మనకి ఇక్కడ నుంచి ఎస్పెషల్లీ హైదరాబాద్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 16-17 అవర్స్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 15 to 20 ట్రైన్ ఫెసిలిటీస్, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేవి కానివ్వండి, లేదా లింకప్ ట్రైన్స్ కానివ్వండి, ఏంటంటే డైరెక్ట్గా గ్వాలియర్ సిటీకి, అంటే ఢిల్లీ వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా గ్వాలియర్ సిటీలో ఆగుతుంది అనమాట. అదొక బెస్ట్ అడ్వాంటేజ్. రెండో విషయం ఏంటంటే ఐటీఎం యూనివర్సిటీకి వెళ్ళడానికి ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే లింకప్ ట్రైన్స్ ఉంటాయో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉండే ప్రతి ఒక్కటి కూడా లింకప్ ట్రైన్స్ అనేవి ఉంటాయన్నమాట. దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఎస్పెషల్లీ ట్రైన్ ఫెసిలిటీస్కి సంబంధించిన ఎవరైతే వెళ్ళాలనుకున్న విద్యార్థులకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. కమింగ్ టు ఫ్లైట్స్ చూసుకుంటే మనకి హైదరాబాద్ నుంచి రెగ్యులర్గా ఫ్లైట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అక్కడ మనకి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అనేది ఉంది, దాన్ని ఎక్స్టెండ్ కూడా చేస్తున్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి 1.5 hours to 2 hours మనకి డెస్టినేషన్ అనేది వెళ్ళిపోవచ్చు. కమింగ్ టు డిస్టెన్స్, మనకి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత కాలేజ్కి చూసుకుంటే ఆల్మోస్ట్ 12 to 13 kilometers డిస్టెన్స్. అంటే మన హైదరాబాద్ లాంటి పెద్ద సిటీ ఏం కాదండి, అది ఆల్మోస్ట్ ఒక 20 lakhs పాపులేషన్ ఉన్న చిన్న సిటీ అనమాట. దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ అనేది తక్కువగా ఉంటుంది. రైల్వే స్టేషన్ దిగిన దగ్గర నుంచి కాలేజ్ వెళ్ళడానికి ఆటోస్ కూడా యాంపుల్ అమౌంట్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. మనకి ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes అనేది పడుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి చూసుకుంటే ఒక 11 kilometers వస్తుంది. అక్కడ నుంచి అయితే మనకి క్యాబ్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఒక 10 minutesలో వెళ్ళిపోవచ్చు. అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట దీనివల్ల. రెండో విషయం ఏంటి అంటే సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్లయితే మనకి గ్వాలియర్ సిటీ అనేది ఏంటంటే ఒక కంటోన్మెంట్ జోన్. ఈ కంటోన్మెంట్ జోన్ వల్ల ఏంటంటే నీకు ఆర్మీ పీపుల్ అనేది టోటల్గా సిటీ మొత్తం సరౌండ్ అయి ఉంటుంది. అక్కడ రేడార్ సిస్టమ్ కూడా ఉంటుంది కాబట్టి ఇట్స్ అ ఫుల్లీ సెక్యూర్డ్ ప్లేస్. అక్కడ గొడవలు జరగడానికి కానీ ఇలాంటి ఆస్కారం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే అక్కడ ఉండే పీపుల్ కూడా వెరీ స్వీట్ పీపుల్ అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి స్టూడెంట్కి కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే రైల్వే స్టేషన్లో కానీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత hundreds of ఆర్మీ పీపుల్ ఉంటారు. అది కాకుండా మెయిన్ సెంటర్స్లో కూడా మనకి టెంట్స్ వేసుకుని కార్నర్స్లో వీళ్ళు పెట్రోలింగ్ చేయడం కూడా జరుగుతుంది నైట్ టైమ్స్లో. దానివల్ల ఏంటంటే ఒకవేళ స్టూడెంట్స్ బయటకు వెళ్ళి ఏదన్నా వాళ్ళ అవసరాల కోసం బయటకు వెళ్ళినా కానీ ఈవెన్ దో నైట్ అయినా సరే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ పరంగా పెట్రోలింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు, భయం కూడా ఉండదు. కమింగ్ టు హాస్టల్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే మనకి అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి కూడా కాలేజీలో మనకి హాస్టల్ ఫెసిలిటీస్ అనేది ఉంటుంది. కొంతమంది అబ్బాయిలు ఏంటంటే నాకు కాలేజ్ హాస్టల్ కంటే కూడా ఎక్కడన్నా బయట హాస్టల్ ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి ఏంటంటే తెలుగు హాస్టల్స్ అనేవి ఆల్మోస్ట్ 2 హాస్టల్స్ అనేవి ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఏదైతే ఫెసిలిటీస్ అంటే డిస్టెన్స్ ఫెసిలిటీస్ కానీ ఫుడ్ అకామిడేషన్ ఫెసిలిటీస్ ఎక్కడైతే బాగుంటుందో ఇదర్ కాలేజ్లో లేకపోతే బయట ఎక్కడైనా సరే వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు హాస్టల్ని చూస్ చేసుకుంటే పర్వాలేదు. ఈ 3 విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక కాలేజ్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎస్పెషల్లీ మన స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్ళేటప్పుడు మనం మేజర్గా 3 కారణాలు సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటి? ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్,
రెండు సెక్యూరిటీ, మూడు హాస్టల్ ఫెసిలిటీ. ఈ మూడు అనేది కరెక్ట్ అంటే సమపాలలో ఉన్నప్పుడే ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది అనమాట. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అయినా ఎడ్యుకేషన్కి ప్రాబ్లమే, ఎడ్యుకేషన్ ప్రాబ్లం అయినా ఎడ్యుకేషన్ ప్రాబ్లమే, అట్ ద సేమ్ టైం హాస్టల్ ప్రాబ్లం అయినా. అంటే వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మనం అన్ని వెరిఫై చేసిన తర్వాత ఆ కాలేజ్కి అనేది అడ్మిషన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అయితే విద్యార్థులకు అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలనేది ఒక లైఫ్ టైమ్ అంబిషన్. ఎలా ఉంటుంది దీంట్లో? జనరలీ మేడం బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకుంటే బైపీసీ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ చేయడానికి అర్హులు అనమాట. సో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ విషయానికి వస్తే మనకి 4 years గ్రాడ్యుయేషన్ కోర్స్, అది హానర్స్ డిగ్రీ అనమాట. సో మనకి ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీలో తీసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది చాలా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎందుకు ప్రాక్టికల్ ఓరియంటెడ్ అంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అంటేనే కంప్లీట్గా ఫార్మింగ్ మేడం. అంటే రైతు ఏదైతే చదువుకోకుండా తెలుసుకుని ఒక పని చేస్తాడో, సో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఫార్మింగ్ అనేది అల్టిమేట్లీ నేర్చుకోవాలి. అంటే ఎడ్యుకేషన్ వేలో నేర్చుకోవాలి. సో దీనికి ఏం కావాలి, ఖచ్చితంగా కూడా కొంత ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. యూనివర్సిటీ వాళ్ళు ఎవరైనా కూడా ఇద్దరు కాలేజ్ ఆర్ యూనివర్సిటీ కంపల్సరీగా ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో మన యూనివర్సిటీ విషయానికి వస్తే దాదాపుగా 110 ఎకరాల ఫార్మింగ్ ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ 110 ఎకరాల ఫార్మింగ్ ల్యాండ్ కూడా అగ్రికల్చర్ బీఎస్సీ చేసుకునే విద్యార్థులు ఎందుకు అవసరపడుతుంది అంటే వీళ్ళు అంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచి 8వ సెమిస్టర్ వరకు చదువుకునేటప్పటికి ఖచ్చితంగా 8 సెమిస్టర్లో కూడా ఒక ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. రావే ప్రోగ్రామ్ అనే ఒక ప్రాజెక్ట్ వర్క్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి కొంత ల్యాండ్ అనేది యూనివర్సిటీ ప్రతి స్టూడెంట్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు అందులోనే ఫార్మింగ్ చేయాలి, ప్లాంటింగ్ కానివ్వండి, సీడింగ్ చేసి అండ్ టోటల్ క్రాప్ ప్రొడక్షన్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ప్రతి స్టూడెంట్కి ఇన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు కొన్ని ఆల్మోస్ట్ ఒక 10 acres నర్సరీ మేనేజ్మెంట్, వాటర్ హార్వెస్టింగ్ మేనేజ్మెంట్ కానివ్వండి, సో పాలీ హౌసెస్ మేనేజ్మెంట్ కానివ్వండి. సో ఏదైతే 110 ఎకరాల ల్యాండ్ ఉందో ప్రతి 10 ఎకరాల్లో ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఉండాలన్నమాట. ఎందుకు అంటే ఒక రైతుకు వచ్చేసరికి ఏంటంటే వాటర్ అవసరం అవుతాయి, పంట పండించాలి అంటే అట్ ద సేమ్ టైం ప్లాంటింగ్ కోసం సీడ్స్ కానివ్వండి, మొక్కలు కానివ్వండి, ఇవన్నీ కూడా అవసరం పడతాయి అనమాట. సో మన యూనివర్సిటీలో చూసుకుంటే అగ్రికల్చర్ బీఎస్సీకి సంబంధించి దాదాపుగా ప్రతి స్టూడెంట్కి కూడా వెల్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్స్ కానివ్వండి, ఈవెన్ ల్యాబ్స్ తీసుకున్నా కూడా అగ్రోనమీ, మనకి ప్లాంట్ పేథాలజీ, ఎంటమాలజీ, సాయిల్ సైన్స్ ల్యాబ్స్, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా వెల్ ఎస్టాబ్లిష్ అనేది చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద లైబ్రరీ పార్ట్ తీసుకున్నా కూడా వీళ్ళకి మనకి వాల్యూమ్స్ అంటాం మేడం, సాయిల్ సైన్స్ అగ్రోనమీ వాల్యూమ్స్ అంటాం. సో ప్రతి స్టూడెంట్కి 4 సంవత్సరాల్లో అవసరమయ్యే వాల్యూమ్స్ అన్నీ కూడా అన్ని కంట్రీస్కి సంబంధించిన బుక్స్ అన్ని, అంటే అగ్రికల్చర్ బీఎస్సీ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఇండియానే కాదు ప్రతి కంట్రీలో కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంటారు. సో రకరకాల సాయిల్స్ అనే దాంట్లో మనం పండిస్తూ ఉంటాం అనమాట. సో ఏ సాయిల్కి వచ్చేసరికి ఎటువంటి మనం కల్టివేషన్ చేస్తే బాగుంటుంది, సో ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన వాల్యూమ్స్ కూడా వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ కమింగ్ టు ద ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్, సో అగ్రికల్చర్ బీఎస్సీ చేసే వాళ్ళకి ఏంటంటే 70% ప్రాక్టికల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ అనేది ఉంటుంది అండ్ 30% మాత్రం థియరిటికల్ సబ్జెక్ట్స్ అనేది ఉంటుంది. సో వీళ్ళకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేసినప్పుడు లైక్ కేవీకేలో కానివ్వండి, కొన్ని ఇండస్ట్రియల్ కొలాబరేషన్ కంపెనీస్లో కానివ్వండి, ఏమవుతుంది అంటే ప్రతి స్టూడెంట్ ప్రాక్టికల్గా వెళ్ళి ఇండస్ట్రీ విజిట్ చేసి మరి నేర్చుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో అలా నేర్చుకున్నప్పుడు ఏంటంటే 4 సంవత్సరాలు నేను నేర్చుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఎప్పుడైతే స్టూడెంట్ బయటకు వస్తాడో 100% తన కాళ్ళ మీద నిలబడడానికి ఒక అవకాశం ఉంటుంది. సో యాజ్ ఎంటర్ప్రీనర్గా కూడా డెవలప్ అవడానికి అంటే జాబ్ పరంగా చూసుకోండి, ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఏ స్టూడెంట్కైనా కూడా ఒక కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ నాలెడ్జ్ ఎప్పుడైతే ఇస్తామో యాజ్ ఏ ఎంటర్ప్రీనర్గా డెవలప్ అవడానికి తనకంటూ అంటే కొత్త ఇన్నోవేటింగ్ ఐడియాస్ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ సో తన సెల్ఫ్ స్టాండర్డ్ అనేది అవ్వడానికి అవకాశం ఉంది. సో మన యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీకి కోర్సుకు సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అనేది వెల్ ఎస్టాబ్లిష్ అయ్యింది. సో స్టూడెంట్ చదువుకొని బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్లేస్ అవుతాడనేది చెప్పగలను మేడం. ఓకే, అయితే ఈ ఐసీఏఆర్ అనేది విద్యార్థులకు కానీ పేరెంట్స్కి కానీ చాలా రకాల డౌట్స్ ఉంటుంటాయి. ముందుగా డౌట్స్ కంటే ముందు ఐసీఆర్ అంటే ఏంటంటారు? జనరల్గా ఏంటంటే మేడం ఐసీఆర్ గురించి చాలా మందికి ఏంటంటే తెలిసిపోయింది. కాకపోతే దాంట్లో ఉండే ఇన్డెప్త్ మ్యాటర్ అనేది తెలియకపోవడం వల్ల చాలా మంది ఏంటంటే ఐసీఆర్ నామ్స్ అని వివిధ రకాలైన అంటే టెర్మినాలజీని యూస్ చేసి వాళ్ళని రాంగ్ డైరెక్షన్లో చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఐసీఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్. ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద నడిచే ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ అనమాట. దీంట్లో కూడా ఏంటి అంటే ఇండియాలో ఆల్మోస్ట్ 75 గవర్నమెంట్ యూనివర్సిటీస్ అనేవి ఉంటాయి.
ఈ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి ఈ ఐసీఆర్ అనే టీం ఎప్పుడైతే మనకి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అన్ని ఫెసిలిటీస్ని చూసి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి అయినా కానీ ఐసీఆర్ అక్రిడిటేషన్ అనేది ఇస్తుందన్నమాట, రైట్. దీని తర్వాత చూస్తే మనకి కాలేజెస్ ఎన్ని విధాలుగా డివైడ్ చేసిందని మనం చూద్దాం. ఇప్పుడు ఐసీఆర్ సంబంధించి మనకి మొత్తం 4 కేటగిరీస్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ గవర్నమెంట్, ఇందాక చెప్పినట్టు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ తెలంగాణలో చూసుకుంటే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటేనేమో ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ. ఈ 2 యూనివర్సిటీలకి అక్రిడిటేషన్ ఉంది. ఓకే, సెకండ్ కేటగిరీ వచ్చేసరికి మనకి కాన్స్టిట్యూయెంట్ కాలేజ్, అంటే గవర్నమెంట్ యూనివర్సిటీ కింద ఉండే అనుబంధ గవర్నమెంట్ కాలేజీలు అనమాట. ఓకే, వీటి సర్టిఫికేషన్ అన్ని కూడా ఆ మెయిన్ యూనివర్సిటీ సర్టిఫికేషన్ వస్తుంది. ఇవి కూడా అక్రిడిటేషన్ కిందకే వస్తాయి అనమాట. అంటే అఫిలియేటెడ్, కైండ్ ఆఫ్ దాన్ని కాన్స్టిట్యూయెంట్ అంటారు. రైట్ వర్డ్ వచ్చేసి కాన్స్టిట్యూయెంట్. థర్డ్ వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ అనమాట. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి ఇన్స్పెక్షన్కి వెళ్తారో అదే విధంగా ఇది ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా ఇన్స్పెక్షన్కి వెళ్ళి వాళ్ళకు ఉండే ల్యాబొరేటరీస్, డిస్టెన్స్, ఫుడ్ ప్లస్ పిహెచ్డి చేసిన అంటే డబుల్ పిహెచ్డి వల్ల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమేమి ఉన్నాయి, తర్వాత ల్యాబొరేటరీస్, ఇందాక సార్ చెప్పినట్లు ల్యాబొరేటరీస్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ దాని పరికరం అనేది చూడటం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత మాత్రమే ఈ కాలేజెస్కి కానీ యూనివర్సిటీస్కి కానీ ఇస్తారు. ఇది థర్డ్. ఫోర్త్ వచ్చేసరికి ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఆంధ్రప్రదేశ్లో ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ ఉంది కదా మేడం. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ కింద 6 ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేట్ అఫిలియేటెడ్ అండర్ ఆచార్య ఎన్జీ రంగా. అంటే వీళ్ళకి ఫైనల్గా వచ్చే సర్టిఫికేషన్ ఆచార్య ఎన్జీ రంగా నుంచే వస్తుంది, అంటే యూనివర్సిటీ నుంచే చదివినట్లు వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్కి కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే ఈ ఐసీఆర్ కూడా మెయిన్గా ఎందుకు ఇంత ప్రాముఖ్యతలోకి వచ్చిందంటే ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో కమింగ్ టు ఎంటైర్ సౌత్ ఇండియా అగ్రికల్చర్ ఎలైడ్ సెక్టర్స్, అంటే వ్యవసాయ ఆధారిత ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఫుడ్ ఇంజనీర్, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫీల్డ్ ఆఫీసర్, ఇలాంటి ఆల్మోస్ట్ 30+ సెక్టర్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అన్నమాట. ఈ 30+ సెక్టర్స్ ఆఫ్ జాబ్స్ కి ఖచ్చితంగా ఈ 4 కేటగిరీస్ ఆఫ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో తప్పకుండా స్టూడెంట్ అనేవాళ్ళు చదివి ఆ సర్టిఫికేషన్ తో వచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ గవర్నమెంట్ ఆధారిత ఏది ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన జాబ్స్ లో తీసుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకనే వీటికి చాలా మంది. ఇంకోటి విషయం ఏంటంటే చాలా కొన్ని కాలేజెస్ ఏంటంటే ఐసీఆర్ నామ్స్ ప్రకారం మా కాలేజ్ కూడా ఇది సిలబస్ కానీ రన్ అవుతుంది. ఐసీఆర్ నామ్స్ అనేది ఇక్కడ కాదండి. ఐసీఆర్లో ఈ 4 కేటగిరీస్ ఆఫ్ కాలేజ్లో మీ కాలేజ్ అనేది ఒక పార్ట్గా ఉందా లేదా అది మాత్రమే కన్సిడర్. అది లేకుండా ఐసీఆర్ నామ్స్ కానీ లేకపోతే ఐసీఆర్ సిలబస్ మేము చెప్తున్నాం అనేది మనకి పనిచేయదు. ఎందుకంటే అల్టిమేట్లీ మీరు ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు మీరు ఏ కాలేజ్లో చదివారనే కాలంలో ఫిట్ చేసినప్పుడు ఇట్స్ కంప్లీట్లీ షోయింగ్ దట్ ఇట్ ఈస్ నాన్ ఐకార్ కాలేజ్ అనేది క్లియర్గా చెప్తుంటారు అన్నమాట. ఈ విధంగా ప్రతి పేరెంట్కి విద్యార్థికి నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంది, ఒకవేళ ఏదైనా కన్సల్టెన్సీ కానీ లేదన్నా ఆర్గనైజేషన్ కానీ మీకు ఐకార్ కాలేజ్ ఉందని చెప్పినా ఇది రైట్ ఓ రాంగో చూసుకోవడానికి కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఒకటి గవర్నమెంట్ అనేది అంటే ప్రతి గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా. దీనికి వచ్చేసి www.icar.org.in. ఇందులో ఏ కాలేజ్ అయితే చెప్పారో ఆ కాలేజీకి సంబంధించిన పూర్తి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఈ వెబ్సైట్లో మనం దాన్ని చూడగలిగితే ఆ కాలేజ్కి ఐకార్ అక్రిడిటేషన్ కానీ అఫిలియేషన్ కానీ ఉన్నట్లు మనం నిర్ధారించుకోవచ్చు. లేదంటే వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ వినాల్సిన అవసరం లేదు. ఒకవేళ దీని మీద డౌట్ ఉన్నా కానీ జనరల్గా పేరెంట్స్ ఏం చేస్తారంటే అగ్రికల్చర్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మేజర్గా 90% స్టూడెంట్స్ ఆఫీస్కి వస్తారు. ఆఫీస్కి రావడం వల్ల మనం డైరెక్ట్గా ప్రొజెక్టర్లో క్లియర్గా చూపించినప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు మోసపోవడానికి ఆస్కారం అనేది 0% అనేది ఉంటుందన్నమాట. ఓకే, మరి బీఎస్సీ ఇప్పుడు బైపీసీ చదివిన విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి అగ్రికల్చర్ బీఎస్సీతో పాటు ఇంకా అదనంగా వేరే కోర్సెస్ ఏమైనా చేయొచ్చా, అందుబాటులో ఉంటాయా? మేడం జనరల్గా అగ్రికల్చర్ బీఎస్సీకి చాలా ప్రాముఖ్యత ఉన్న మాట వాస్తవం. దాంతో పాటుగా ఏంటంటే కొంతమందికి హార్టికల్చర్, ఎందుకంటే ఇప్పుడు మనకి టెర్రస్ గార్డెనింగ్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. ఎస్పెషల్లీ ఇప్పుడు హైదరాబాద్ సిటీలో చూసుకుంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఏదైతే ఉందో వ్యాస్ట్ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా పెద్దవి, దాంట్లో చిన్న చిన్న అంటే బిన్స్ పెట్టుకొని దాంట్లో చాలా ఎక్కువగా చేస్తున్నారు అనమాట దీనివల్ల. ఎందుకంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ని ప్రొడక్ట్ చేసుకోవాలి ప్లస్ న్యాచురల్ ఫుడ్ తినాలనేది ఎక్కువ అయిపోతుంది ఈ మధ్యకాలంలో. దానివల్ల ఏంటంటే మనకి హార్టికల్చర్, ఈ హార్టికల్చర్ దానికి సంబంధించింది ఏంటంటే ఈ సబ్జెక్ట్ మొత్తం దీంట్లో చేస్తుంటారు అనమాట, రైట్. అది కాకుండా ఫుడ్ టెక్నాలజీస్ కానీ లేకపోతే మనకి ఫిషరీస్ కానీ, రైట్. మేజర్గా వచ్చేసి మనకి ఫోరెన్సిక్ సైన్స్ అనేది ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఓకే, ఈ సబ్జెక్ట్ గురించి మీకు కొంచెం డెప్త్గా చెప్తాను. ఈ ఫోరెన్సిక్ సైన్స్ అనేది ఏంటి అంటే మనకి జనరల్గా ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి మన ఆంధ్ర తెలంగాణలో
ఒక 100 కంటే కూడా బిలోనే సీట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఇండైరెక్ట్గా మనకు తెలిసిపోతుంది కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. దీంట్లో గవర్నమెంట్ జాబ్స్ కూడా మనకి ఆల్మోస్ట్ 7 to 8 సెక్టర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఎలా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో మనకి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ కానీ, ఫోరెన్సిక్ మేనేజర్ కానీ, లేకపోతే దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించిన జాబ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. దీంట్లో మనకి గుడ్ థింగ్స్ మేజర్గా చూడాల్సింది ఏంటంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ ఉన్న జాబ్స్కి ఏంటంటే కాంపిటీషన్ తక్కువ, అంటే 1:10 రేషియో అలా ఉండటం వల్ల, అంటే ఒక్క జాబ్కి 10 మెంబర్స్ ఉండటం అనేది చాలా లెస్ కాంపిటీషన్. బట్ ఇందులో కొంచెం మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆ 10 మెంబర్స్ కూడా చాలా ఖచ్చితంగా ప్రిపేర్ అవుతుంటారు. అంటే ఈ డెప్త్ సబ్జెక్ట్ని ఎక్కువగా చదువుకోవడం వల్ల ఏంటంటే, అంటే నేను ఈ ఐటీఎం గురించి దీనికి ఈ సబ్జెక్ట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ కంప్లీట్గా 100% ఈ యూనివర్సిటీ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల కంప్లీట్ సబ్జెక్ట్ని ప్రాక్టికల్ ఓరియంటెడ్లో ఎక్కువగా నాలెడ్జ్ తెచ్చుకోవడానికి ఉంటుంది. కమింగ్ టు మనకి ప్లేస్మెంట్స్ వైజ్గా కానీ, లేకపోతే మనకి ఇండస్ట్రీ ట్రిప్స్ వైజ్గా, అంటే ఈ కోర్సు ట్రిప్స్ వైజ్గా చూసుకున్నట్లయితే క్రైమ్ బ్రాంచ్కి సంబంధించిన ఎస్పీస్ కానీ అలాంటి ఆ ఎస్పీస్కి సంబంధించిన ఆఫీసెస్కి వెళ్ళటం కానీ, అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. దీంట్లో క్రైమ్ బ్రాంచ్లో మీరు ఈ రిపోర్ట్స్ ఎలా కన్సిడర్ చేస్తారు, దీన్ని ఎలా వెరిఫై చేస్తారు, అంటే వీళ్ళ ప్రాక్టికల్ సబ్జెక్ట్తో పాటుగా మనకి డైరెక్ట్ గవర్నమెంట్ ఎస్పీస్తో మనకి టైఅప్ చేస్తారు కాబట్టి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి గవర్నమెంట్ జాబ్స్కి కూడా ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఎక్కువ పాలలో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సబ్జెక్ట్ అనేది ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు. రైట్. బ్రహ్మారెడ్డి గారు, అగ్రికల్చర్ డిప్లొమా చేసిన విద్యార్థులకి ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ వేరే స్టేట్లో చేయాలని అనుకుంటారు, దానికి సంబంధించి ప్రొసీజర్ ఎలా ఉంటుందంటారు? ఎస్ మేడం, జనరల్లీ చూసుకుంటే అగ్రికల్చర్ డిప్లొమా చేసిన వాళ్ళకంటే ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, మనకి అగ్రిసెట్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఓన్లీ డిప్లొమా స్టూడెంట్స్కి మాత్రమే. సో ప్రీవియస్లీ చూసుకుంటే ఏంటంటే ఏ స్టేట్లో డిప్లొమా చేసిన విద్యార్థులు ఉంటారో వాళ్ళు ఆ స్టేట్లో మాత్రమే ఎనీ స్ట్రీమ్, బీఎస్సీ కానివ్వండి ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ స్ట్రీమ్ అయితే వీళ్ళు డిప్లొమా చేసినారో అదే స్ట్రీమ్లో బీఎస్సీ గ్రాడ్యుయేషన్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అలా కాకుండా ఇప్పుడు వినూత్నంగా ఏంటంటే కొంతమంది విద్యార్థులు, సార్ మేము అదర్ స్టేట్కి వెళ్ళి చదువుకోవాలంటే మాకు ఎలాంటి అవకాశాలు ఉంటాయని మాకు కూడా చాలా మంది అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే అగ్రికల్చర్ డిప్లొమా చేసే విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో సైమల్టేనియస్గా వీళ్ళు ఏదైతే సబ్జెక్ట్ చదువుతున్నారో దాంతోపాటు ఓపెన్ ఇంటర్ అనేది ఓపెన్ స్కూలింగ్కి అప్లై చేసుకోవడం అనేది మంచిది మేడం. సో ఎప్పుడైతే ఈ ఓపెన్ స్కూలింగ్కి అప్లై చేసుకుంటారో, ఏపీ అనుకోండి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూలింగ్ కానీ, తెలంగాణ అయితే తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూలింగ్ కానీ ఇలా ఉంటుందన్నమాట. సో దీనికి బైపీసీకి ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో వీళ్ళు అంటే అగ్రికల్చర్ డిప్లొమాతోటి ఆగిపోకుండా అదర్ స్టేట్లో ఉన్న యూనివర్సిటీస్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే వీళ్ళు ఓపెన్ ఇంటర్ కలిగి ఉంటారో. సో ఎందుకంటే చాలామందికి ఈ అవేర్నెస్ లేదండి, ఎందుకంటే మనం డిప్లొమానే చేసుకుంటాము, డిప్లొమాతో మనం వెళ్ళిపోదాము, ఇంకొక ఆల్టర్నేట్ కోర్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉండదనే ఆలోచనలోనే ఉంటారు. బట్ అది తప్పు. సో ఇది మీరు తెలుసుకోండి, డిప్లొమా చేసిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వీళ్ళు అగ్రికల్చర్ డిప్లొమా చేస్తూనే ఓపెన్ స్కూలింగ్ అప్లై చేసుకోవటం వల్ల అదర్ స్టేట్లో అగ్రికల్చర్ బీఎస్సీ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మేడం. ఓకే, మరి డిప్లొమా చేసిన వాళ్ళు వేరే కోర్సెస్ ఏమైనా తీసుకోవచ్చు అంటారా? కమింగ్ టు మన స్టేట్లో చూసుకుంటే అండి, జనరల్గా అగ్రికల్చర్ డిప్లొమా కానీ, హార్టికల్చర్ డిప్లొమా, సీడ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇట్లా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళు ఓన్లీ ఇప్పుడు అగ్రికల్చర్ డిప్లొమా చేస్తే ఓన్లీ అగ్రికల్చర్ బీఎస్సీ మాత్రమే చదివే అవకాశం ఉందన్నమాట. హార్టికల్చర్ చేస్తే ఓన్లీ బీఎస్సీలో హార్టికల్చర్, లేకపోతే సీడ్ టెక్నాలజీ తీసుకుంటే ఓన్లీ సీడ్ టెక్నాలజీ. వీటికి సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన సీట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. దీనికి ఆల్టర్నేటివ్గా ఏంటంటే మనకి ఇందాక సార్ చెప్పినట్లుగా ఈ అదర్ కోర్సెస్కి డిప్లొమాతో పాటుగా ఓపెన్ స్కూలింగ్ అనేది చేసే అవసరం అనేది లేదనమాట. ఈ అదర్ కోర్సెస్ అంటే లైక్ హార్టికల్చర్, ఫిషరీస్, సీడ్ టెక్నాలజీ, ఈ కోర్సెస్ బీఎస్సీలో చేయాలనుకున్న విద్యార్థులకి ఐటీఎం యూనివర్సిటీ డైరెక్ట్గా డిప్లొమా ద్వారానే మనకి బీఎస్సీ కోర్స్ అనేది ఈ స్ట్రీమ్స్లో చేసుకునే అవకాశం ఉందన్నమాట. అంటే ఒక అగ్రికల్చర్ డిప్లొమా చేసిన వాళ్ళకి ఓన్లీ అగ్రికల్చర్ అనే కాకుండా ఇవి అన్ని స్ట్రీమ్స్లో చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎస్పెషల్లీ డిప్లొమా స్టూడెంట్స్కి ఈ ఐటీఎం యూనివర్సిటీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలియకో అగ్రికల్చర్ డిప్లొమా చేసిన వాళ్ళకి హార్టికల్చర్ చేయాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఆ స్టేట్లో చేయడానికి లేదు కాబట్టి ఇక్కడ చేయడానికి ఆస్కారం అనేది ఒక ఓపెన్ అయితే ఉంది కాబట్టి చేసుకుంటే వాళ్ళకి వాళ్ళు ఏదైతే డ్రీమ్ చేస్తున్నారో ఆ కోర్స్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. రైట్. కమింగ్ టు అదర్ కోర్సెస్ చూసుకున్నట్లయితే మనకి ఈ ఏదైతే రిస్ట్రిక్షన్స్ అనేది లేదు కాబట్టి ప్లేస్మెంట్స్ పరంగా కూడా ఈ డిప్లొమా స్టూడెంట్స్కి, ఎందుకంటే డిప్లొమా ద్వారా వచ్చే ప్లేస్మెంట్స్ అనేది 8,000 10,000 వస్తాయి.
అక్కడితో ఆగిపోకుండా ప్లస్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే అదర్ కోర్సెస్కి ఫీ స్ట్రక్చర్ కూడా కంపేర్ టు మన స్టేట్స్లో చూసుకున్నా తక్కువగా ఉంటుందన్నమాట. దీనివల్ల ఏంటి ఎక్స్పోజర్, ఎందుకంటే అగ్రికల్చర్కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అదర్ కోర్సెస్కి ఆ ఎక్విప్మెంట్స్ని యూజ్ చేసుకోవచ్చు, అంటే ఆ ల్యాబొరేటరీస్ని యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి అన్ని పరంగా ఈ అదర్ స్ట్రీమ్స్లో కూడా బెస్ట్ స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, అయితే ఐటీఎం యూనివర్సిటీ నుంచి ఈ బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయా? ఎస్ మేడం, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా చూసుకుంటే అగ్రికల్చర్ బీఎస్సీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో విద్యార్థులు, either గవర్నమెంట్ సెక్టర్ ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో కూడా చాలా రకాల జాబ్స్ అనేవి వీళ్ళకి ఉన్నాయి. అండ్ ఈవెన్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయడం కూడా మనకి యూనివర్సిటీలో చూస్తూ ఉన్నాం. సో కమింగ్ టు గవర్నమెంట్ సెక్టర్ తీసుకోండి, మనకి మండల్ ఒక పర్టికులర్ జాబ్ అనేది కాదు, మనకి మండల్ లెవెల్ నుంచి సెంట్రల్ లెవెల్ వరకు కూడా అగ్రికల్చర్ బీఎస్సీ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకు అవైలబిలిటీలో ఉన్నాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి, ఫీల్డ్ ఆఫీసర్ కానివ్వండి, ఈవెన్ బ్యాంకింగ్ సెక్టార్లో, ఈవెన్ మనకి సీడ్ ఆఫీసర్, ఇలా డిఫరెంట్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఇలా డిఫరెంట్ సెక్టర్స్లో మనకి జాబ్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి అన్నమాట. సో అండ్ కమింగ్ టు ప్రైవేట్ సెక్టర్ చూసుకుంటే మనకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, సీడ్ కంపెనీస్, ఫర్టిలైజర్ కంపెనీస్, పెస్టిసైడ్ కంపెనీస్, ఇలా పలు రకాలుగా కూడా అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టుగా ఎవరైతే అగ్రికల్చర్ బీఎస్సీ పర్టికులర్గా ఐకార్కి సంబంధించిన కాలేజీలో చదువుకుంటారో అండ్ ఇలాంటి పర్టికులర్ కండిషన్స్ అంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ క్లాసెస్ ఉండి అన్ని రకాలుగా ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా యాజ్ ఏ ఎంటర్ప్రీనర్గా డెవలప్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. సపోజ్ ఒక యాజ్ ఏ సైంటిస్ట్గా వెళ్ళొచ్చు. సో ఇలా ఇన్ని రకాలుగా చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి మేడం. రైట్, మరి ఐటీఎం యూనివర్సిటీలో మన తెలుగు విద్యార్థులకు సపోర్ట్ బాగానే ఉంటుందా? ఎలాంటి సపోర్ట్ చేస్తారు వాళ్ళు? చివరిగా జనరల్గా ఏంటంటే అండి, మన మిడాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ చేసేది ఏంటంటే అడ్మిషన్ చేయటం ఒకటే కాకుండా వాళ్ళు అడ్మిషన్ చేసిన దగ్గర నుంచి 4 years కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనకి సపోర్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన యూనివర్సిటీ పరంగా చూస్తే ఓకే, ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక విద్యార్థి ఏంటంటే ఓన్గా ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, వీళ్ళని ఇట్లా డెవలప్మెంట్ ఉన్న వాళ్ళని కూడా ఏంటంటే పికప్ చేసి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి, అంటే ఫండింగ్ పరంగా కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఒకవేళ కాలేజ్కి రాకుండా దాని మీద ఎక్కువ ఫోకస్ చేసినప్పుడు కూడా వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కమింగ్ టు మన ఇన్స్టిట్యూషన్ వైజ్గా చూసుకున్నట్లయితే ఒకవేళ స్టూడెంట్ అక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే రైల్వే స్టేషన్లో దిగిన దగ్గర నుంచి కాలేజ్లో జాయిన్ చేయించి తర్వాత వాళ్ళ పేరెంట్స్ వస్తే వాళ్ళ పేరెంట్స్ని రిసీవ్ చేసుకుని తర్వాత వాళ్ళని మళ్ళీ పంపించి కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఇంకేదైనా చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు, ఎందుకంటే ఎంత పెద్ద యూనివర్సిటీ ఆల్మోస్ట్ 15,000+ ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఏంటంటే చిన్న ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ ఇష్యూస్ జరిగినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇమ్మీడియట్గా మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేయడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఈ చిన్న ఇష్యూస్ని ఇమ్మీడియట్గా మనం కంప్లీట్ చేయడం అనేది, అంటే క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం 100% సపోర్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మన తెలుగు విద్యార్థులకి ఉండే సెక్యూరిటీ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు పేరెంట్స్ కూడా ఎటువంటి అనుమానం లేకుండా సక్సెస్ఫుల్గా కోర్స్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. రైట్, బ్రహ్మారెడ్డి గారు చివరికి ఏం చెప్తున్నారు? ఎవరైతే బైపీసీ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో ప్రతి ఒక్కరూ కూడా మన యూనివర్సిటీలో అన్ని రకాల కోర్సెస్ అనేది అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉంది, అగ్రికల్చర్ బీఎస్సీ కానివ్వండి, ఫోరెన్సిక్ సైన్స్ కానివ్వండి, బయోటెక్నాలజీ, పారామెడికల్ కోర్సెస్, ఈవెన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కూడా ఎంపీసీ చేసిన విద్యార్థులకి మన దగ్గర అందుబాటులో ఉంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఎంపీసీ చేసిన వాళ్ళకి ఎస్పెషల్లీ అగ్రికల్చర్ సెక్టర్ సైడ్ రావడానికి చూస్తూ ఉంటారనమాట. సో ఈ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది ఎంపీసీ చేసిన విద్యార్థులకు అవైలబిలిటీలో మన యూనివర్సిటీలో అవకాశం ఉంది. సో అండ్ మోర్ ఓవర్ మంచి ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్నారు. సో మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మా ఆఫీస్కి వచ్చి విజిట్ చేశారు అంటే మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. రైట్, ఈ రోజు ఐటీఎం యూనివర్సిటీలో ఉన్న సదుపాయాల గురించి చాలా చక్కగా వివరించారు. మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది వాళ్ళ కెరీర్ టైమ్స్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.